ఫుల్ స్టాక్ డెవలపర్ రోల్ యొక్క రోడ్ మ్యాప్ చూద్దాం అనమాట. ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే చాలా రోల్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ అని చెప్పి, బ్యాక్ ఎండ్ అని చెప్పి, ఇంకోటి ఏంటంటే డేటాబేస్ అని చెప్పి, ఇంకోటి ఏంటంటే డెవాప్స్ అని చెప్పి, ఇంకోటి ఏంటంటే అలా ఉంటాయి అనమాట రోల్స్. ఇప్పుడు ఫుల్ స్టాక్లో ఫస్ట్ ఏం నేర్చుకుంటారంటే ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఫండమెంటల్స్ అనమాట. ఫండమెంటల్స్ అంటే ఇంటర్నెట్ బేసిక్స్ అని చెప్పి, ఇంకోటి ఏంటంటే ప్రోగ్రామింగ్ ఫండమెంటల్ చెప్పి, ఇంకోటి ఏంటంటే వెర్షన్ కంట్రోల్ బేసిక్స్ అని చెప్పి ఇన్ని నేర్చుకోవాలి. దీని తర్వాత ఏం చేస్తారంటే ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ లైక్ సిఎస్ఎస్, HTML, జావాస్క్రిప్ట్ నేర్చుకోవాలి. ఈ మూడు మీద గ్రిప్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఒక ఫ్రేమ్వర్క్ సెలెక్ట్ చేసుకోండి. అది రియాక్ట్ అయినా సరే, Vue.js అయినా సరే, ఇలాంటి రియాక్ట్ సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని దాంట్లో కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయన్నమాట. రియాక్ట్ రౌటర్ అని చెప్పి, రిడక్స్ అని చెప్పి ఇలాంటి కాన్సెప్ట్స్ నేర్చుకొని కొంచెం స్కోప్ ఉంటుంది అనమాట జాబ్కి. ఇంకోటి ఏంటంటే దాని తర్వాత ఏం చేస్తారంటే గిట్ నేర్చుకోవాలి. గిట్ హబ్ అని చెప్పి, అదే వర్షన్ కంట్రోల్ అని చెప్పాను కదా, అది నేర్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్ ఎండ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు జావాస్క్రిప్ట్ నేర్చుకుంటే అదే లాంగ్వేజ్ పరంగా దాంట్లో Node.js అని చెప్పి, ఎక్స్ప్రెస్ అని చెప్పి నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పైథాన్ నేర్చుకుంటే జాంగో ఫ్రేమ్వర్క్ నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జావా నేర్చుకుంటే స్ప్రింగ్ బూట్ అని చెప్పి ఇలాంటి నేర్చుకోవచ్చు అనమాట. ఒక స్పెసిఫిక్ లాంగ్వేజ్ బట్టి ఉంటుంది, అంటే మీరు ఏ సెలెక్ట్ చేసుకుంటే దాని యొక్క ఫ్రేమ్వర్క్ నేర్చుకోవచ్చు అనమాట బ్యాక్ ఎండ్లో. అది అనమాట. నెక్స్ట్ డేటాబేస్ ఏంటంటే డేటాబేస్ అంటే 2 టైప్లో ఉంటాయి అనమాట. ఫస్ట్ ఏంటంటే స్ట్రక్చర్డ్ అని చెప్పి, ఇంకోటి ఏంటంటే అన్స్ట్రక్చర్డ్ అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రక్చర్ అంటే ఏం వాడతారు, MySQL, SQL అంటే వాడతారు, అంటే PostgreSQL అని చెప్పి. ఒకవేళ నాన్ స్ట్రక్చర్ అంటే MongoDB అని వాడతారు. మీరు ప్రాజెక్ట్ బిల్డ్ చేయండి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ ఎండ్ నేర్చుకున్నారు, ఆ యొక్క టెక్నాలజీ ఉపయోగించి మీరు ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ పోర్ట్ఫోలియో తీసుకోండి, React.js నేర్చుకుంటే పోర్ట్ఫోలియో బిల్డ్ చేయండి. నెక్స్ట్ బ్యాక్ ఎండ్ నేర్చుకున్న ఏం చేస్తారంటే కొంచెం క్రూడ్ అప్లికేషన్స్ అని చెప్పి ఉంటాయి, అంటే టాస్క్ మేనేజ్మెంట్ అని చెప్పి ఇలాంటి ఉంటాయి, ఇలాంటి బిల్డ్ చేయండి. ప్రాజెక్ట్స్ చేస్తూ నేర్చుకోండి, అప్పుడు మీకు తొందరగా ఇంకోటి ఏంటంటే ఎఫిషియెంట్గా నేర్చుకోగలరు అనమాట. ప్రాజెక్ట్ని చేసిన తర్వాత ఏం చేస్తారంటే వాటిని డెవలప్మెంట్ చేసి నేర్చుకోవాలి. కాబట్టి డెవలప్మెంట్ వచ్చేసరికి ఏంటంటే నెట్లిఫై అని చెప్పి, వెర్సెల్ అని చెప్పి ఉంటాయి, అంటే React.jsకి ప్రాజెక్ట్స్ అనమాట. ఇలా ఒక డిఫరెంట్ ఉంటాయన్నమాట డెవలప్మెంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆన్లైన్లో హోస్ట్ చేయాలనుకుంటున్నారు, అలాంటి ఏం వాడతారంటే హోస్టింగర్ అని చెప్పి వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో మళ్ళీ హోస్ట్ చేసి మీకు లింక్ ఇస్తారంట, ఒక లింక్ ప్రొవైడ్ చేస్తారు, దానికెళ్ళి మీరు డెప్లాయ్ చేసుకోవచ్చు అనమాట. అదే ఆన్లైన్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఒక 5 ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్స్ చూద్దాము. ఇవన్నీ మీ రెజ్యూమ్లో పెట్టుకుంటే మీ రెజ్యూమ్ కూడా వాల్యూ యాడ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి ఏంటంటే AI పవర్ చాట్బోట్ అనమాట. దీంట్లో మీరు ఒక AI మోడల్ ఉపయోగించుకొని, అదే ఓపెన్ AI ఒక API ఉపయోగించుకొని చేయొచ్చు, మామూలుగా AI మోడల్స్ ఉపయోగించుకొని కూడా చేయొచ్చు. ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ అనమాట. నెక్స్ట్ ఇంకోటి వచ్చి ఏంటంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనమాట, ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అనమాట. ఇది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇది తీసుకోండి, కోర్సెరా అలా తీసుకోండి, ఇలా ఉంటుంది అనమాట. లెర్నింగ్ ప్లాట్ఫామ్ అంటే మీ కోర్సులు నేర్చుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే లైఫ్ టైం ఉంటుంది, ఇలాంటి ఫీచర్స్ ఉంటాయి అనమాట. ఇలాంటి బిల్డ్ చేయండి, మీకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట ప్రాసెస్ చేసేలాగా. ఇంకోటి ఏంటంటే జాబ్ పోర్టల్స్ అని చెప్పి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు LinkedIn తీసుకోండి. LinkedInలోకి వెళ్తే మీ యొక్క జాబ్ మీ యొక్క ప్రొఫైల్ బట్టి జాబ్ అనేది ఆఫర్ వస్తూ ఉంటుంది, అంటే చూపిస్తూ ఉంటుంది. ఇలాంటి బిల్డ్ చేయండి అనమాట. తర్వాత ఏంటంటే సోషల్ మీడియా యాప్ అని చెప్పి, ఇన్స్టాగ్రామ్ ఇలాంటివి ఉన్నాయి కదా, ఇలాంటివి. తర్వాత ఏంటంటే కామర్స్ అని చెప్పి, కామర్స్ అంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఉన్నాయి కదా, ఇలాంటి యాప్స్ అనమాట. ఈ ఒక మెయిన్ 5 ఫుల్ స్టాక్ వెబ్సైట్స్ అనమాట. ఈ బిల్డ్ చేసి మీ యొక్క ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ పెంచుకోవచ్చు అనమాట. ఈ ఎక్స్పీరియన్స్ చూసే మీ యొక్క జాబ్ ఇస్తారనమాట. కాబట్టి నేర్చుకునేంత వరకు సూపర్గా నేర్చుకోండి, అంటే బాగా నేర్చుకోండి. అంటే బాగా అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ ప్రాజెక్ట్ గురించి అడిగినప్పుడు ఖచ్చితంగా చెప్పగలగాలి. ఎలా చేసావని చెప్పి, ఎందుకు చేసావని చెప్పి, ఎప్పుడు చేసావు, ఎందుకు చేసావు అని అడుగుతారు, కానీ ఖచ్చితంగా చెప్పేటట్టు